హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నా చిట్తలైతే ఇంకో మైల్ స్టోన్ రీచ్ అవబోతుంది, అదే అక్షరాభ్యాసం. సో ఈ వీడియోలో నా చిట్తల అక్షరాభ్యాసం ఎలా జరగబోతుందో చూసేయండి. సో రేపు అక్షరాభ్యాసానికి నేను స్లేట్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ స్లేట్ అనుకున్నాను, ఇదైతే వుడెన్ స్లేట్ తీసుకున్నాను అనమాట. సో ఇదైతే చాలా వెయిట్ ఉంది. సో దానికోసం అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో కొన్ని స్టిక్కర్స్ అండ్ పెయింట్ అండ్ బ్రషెస్ అవి తీసుకున్నాను. అండ్ లేస్ కూడా తీసుకున్నాను. లైక్ మదీనా మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను లేస్ షాప్కి వెళ్ళి లేస్ కూడా తీసుకున్నాను. సో ఇదైతే ఎలా ఉంది. అండ్ ఇవన్నీ ఫిక్స్ చేయడానికి ఆల్ ఫిక్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం దీనికి పెయింట్ చేసేద్దాము. నా మైండ్లో ఒక ఐడియా ఉంది. సో అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇప్పుడు. సో స్టార్ట్ చేసేద్దాం. నేను యాక్చువల్లీ రెడ్ అనుకుని కొన్నాను, బట్ పింక్ కలర్ వచ్చింది. పింక్ పెయింట్ చేశాక ఇలా వచ్చింది. సో సరే, దాని మీద ఇంకా డెకరేట్ చేస్తాం కదా, అంత కనిపించదులే అని చెప్పి లైట్ తీసుకున్నాము. బట్ అది కూడా బాగానే అనిపించింది. అండ్ తర్వాత నేను తీసుకున్న లేస్ అన్ని మొత్తం స్టిక్ చేసేస్తున్నాను అనమాట దీనికి. నేను ఇలా స్లేట్ డెకరేట్ చేసే ఇన్స్టాగ్రామ్ పేజెస్ చాలానే చూశాను. అందులో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు తర్వాత అనిపించింది, నా చేతులతో నేను చేస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి. అందుకే మొత్తం కావాల్సిన ఐటమ్స్ అని నేనే తీసుకొచ్చి నేనే ఇక్కడ డెకరేట్ చేసేస్తున్నాను. ఇందులో కావాల్సినవన్నీ ఈజీగానే దొరికేసాయి. కాకపోతే నాకు వుడెన్ స్లేట్ కావాలంటే అస్సలు దొరకలేదు. దానికోసం ఎన్ని షాప్స్ తిరిగాము. నేను నా చిట్తల నేమ్ రాసి ఇలా డెకరేట్ చేశాను. ముందు రోజు నైట్ సీన్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ముందు రోజు నైట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా మామగారు అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసారనమాట. ఇక్కడ తమలపాకులు, కొబ్బరి బొండాలు మొత్తం కావాల్సినవన్నీ తెచ్చేసారు. అండ్ ఎక్స్ట్రాగా మేము స్లేట్స్ కూడా తెచ్చాము పిల్లలకు పంచిపెట్టడానికి. అయితే ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఏ అవుట్ఫిట్స్ చిట్టి తల్లి నేను వేసుకుంటున్నాం అనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో నేనైతే ఈ ఫ్రాక్ వేస్తున్నాను అనమాట. అంటే ఇది యాక్చువల్గా ఫ్రాక్ కాదు, దీనిపైన దీనికి బ్లౌజ్. ఇది దీనికి యాక్చువల్ గా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇది వర్క్ చూడొచ్చు. సో ఇలా వచ్చింది అనమాట. సో ఇది నేను ఫ్యాబ్రిక్ మీటర్ వైస్ తీసుకున్నాను. నా చిత్తకి నేను 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇది మీటర్ వచ్చేసి నాకు 400 రూపీస్ పడింది. సో నేను గచ్చిబౌలిలోనే మేం సాహెబ్ లో తీసుకున్నాను. ఆ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్రిల్స్ స్టిచ్ చేయించాను. సో ఇలా. అండ్ నేను ఇది ఫ్రాక్ లా తీసుకున్నాను. పైన బ్లౌజ్ వేసేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఓన్లీ ఇది ఫ్రాక్ లా యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా పెట్టించుకున్నాను. సో అండ్ ఇది ఆల్సో ఇది కూడా రిమూవబుల్ అనమాట. కాలితే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో యా, దీనికి ఒక హుక్ ఇచ్చారు. అండ్ ఇది డ్రెస్. అండ్ నేను వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ శారీ కట్టుకుంటున్నాను. అండ్ మిర్చి రెడ్ చాలా నచ్చింది నాకు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో దీనికి ఇలా వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఇది బార్డర్ పెట్టించుకుందాం అనుకున్నాను. బట్ శారీ బార్డర్ నాకు సరిపోక పెట్టలేదు. సో ఇక్కడ స్కాలప్ బార్డర్ అనమాట, మీకు కనిపిస్తుందా? ఇది స్కాలప్ బార్డర్. అండ్ లేస్ తీసుకున్నాను. ఆ లేస్ కొంచెం సెట్ చేసుకోవాలి దీనికి. సో ఇదనమాట నా అవుట్ఫిట్ అయితే. నేను స్టిచ్ చేయించినప్పుడే నాకు డిఫరెంట్గా మోడల్ కావాలని చెప్పేసి నేను ఇలా డిఫరెంట్గా పెట్టించుకున్నాను. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు సేమ్ ఎగ్జాక్ట్గా అలా కావాలని చెప్పి నేను ఇచ్చాను అనమాట. సో నేను ఇచ్చినప్పుడు నా రిక్వైర్మెంట్ నేను చెప్పాను. బ్లౌజ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే నెక్ బార్డర్గా కూడా పెట్టమని చెప్పాను. కాకపోతే అవుట్పుట్ చూసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారంటే బ్లౌజ్ బార్డర్ సరిపోలేదు, సో అందుకే నెక్ ప్లెయిన్గా వదిలేసామని చెప్పారనమాట. నాకు ఇలా ప్లెయిన్గా ఉంటే నచ్చలేదు. అందుకే నేను చిన్న గోల్డ్ బార్డర్ తీసుకుని దాన్ని ఇలా స్టిక్ చేసేస్తున్నా అనమాట. సో వేసుకున్నాక ఇలా వచ్చింది. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా, ఇంకా అలా వేసేసుకున్నాను. మీ అమ్మ సారీ కట్టుకుందా? సారీలో బాగుందా అమ్మ? బాలేదా? సో నా చిటితల్లి అక్షరాభ్యాసం మొత్తం వచ్చేసి మార్నింగ్ 7:30కి వచ్చింది. మాకైతే టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ దూరము. సో పంతులు గారు అయితే 6:30 కల్లా అక్కడే ఉండమని చెప్పారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోతున్నాం అనమాట. నేను మేకప్ ఎలా వేసుకుంటున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను క్లియర్గా చెప్దాం అనుకున్నాను ఇప్పుడే. కాకపోతే అస్సలు టైం లేదు. సో అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. నా చిటితల్ని అయితే స్నానం చేసి రెడీగా ఉంది. జస్ట్ డ్రెస్ వేసి కార్ ఎక్కేయడమే అనమాట. ఆల్రెడీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ మొత్తం అన్ని ముందే సర్దేశాము.
అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఇలా శారీస్ మీదకి సింపుల్‌గా వేసుకోవాలంటే చాలా బావుంటాయి. నేనైతే ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. ఎవరికైనా లింక్ కావాలిస్తే కమెంట్ చేయండి, పెట్టేస్తాను. సో, ఇలా రెడీ అయిపోయి వచ్చేసాక మా అత్తయ్య గారు కొంచెం కుంకుమ పెట్టుకుంటే బావుంటావని చెప్పేసి నాకు కుంకుమ పెడుతున్నారనమాట. ఫైనల్‌గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అంతా రెడీ అయిపోయాక కొన్ని బ్యూటీ షాట్స్ తీసుకోకపోతే ఎలాగా, అందుకే కొంచెం అలా వీడియోస్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇందుకే నేను వేసుకున్న మేకప్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే ప్రతి ఈవెంట్‌కి, అకేషన్‌కి సేమ్ ఒకేలా మేకప్ వేసుకుంటాను. కాకపోతే మేకప్ ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతది. వెడ్డింగ్‌కి అది వెళ్తే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. లేకపోతే లైట్‌గా వేసుకుంటాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ టైం అయిపోయిందనమాట. సో, అందరూ వెయిట్ చేస్తున్నారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు అండ్ అందరూ కలిసి వెళ్తున్నామనమాట. సో, అందరూ అయితే రెడీ అయిపోయారు. కొంచెం హెయిర్ సెట్ చేసుకొని, క్లిప్ పెట్టేసుకొని అండ్ స్టార్ట్ అయిపోతామనమాట. చిట్టితల్లి త్వరగా లేచింది కాబట్టి కొంచెం క్రాంకీలో ఉంది. అలాగే పూజ ఎక్కువ టైం పడతది. కొంచెం ఏమైనా పెట్టి తీసుకురండి అంటే మేము ఇడ్లీ కూడా అత్తయ్య గారు వేసేసి కార్‌లో తినిపిద్దామని ట్రై చేశారు. కానీ అస్సలు తినలేదు. ఇంట్లో అయితే ఫ్రాక్ ఏసేసాను. బట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాక ఇక్కడ కార్‌లో రెడీ చేస్తున్నాను అనమాట. పైన బ్లౌజ్ అండ్ బ్యాంగిల్స్ అవి వేసి మొత్తం ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. చిట్టితల్లి అయితే ఫుల్ నిద్రకు వచ్చేసి చాలా డల్ అయిపోయింది. నాకు కొంచెం టైం ఇస్తే నేను నిద్రపోతా అన్నట్టుందనమాట. అలా అని మొత్తం మేము జర్నీ చేసినంత సేపు అస్సలు నిద్రపోలేదు. సో, మేమైతే టెంపుల్‌కి వచ్చేసాము. రోజైతే చాలా మంచి రోజు అనమాట. ఏకాదశి రోజు వచ్చింది. మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అంతా. అసలు జనం లేరు. సో, మేము అనుకున్నాము ఇలానే ఉంటదేమో అనుకున్నాము. కాకపోతే తర్వాత చాలా మంది వచ్చారు నెమ్మదిగా అక్షరాభ్యాసం కోసం అని చెప్పి స్పెషల్‌గా. మేమైతే సరస్వతీ దేవి గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. సో, ఇక్కడైతే మా అత్తయ్య గారు, మా అమ్మమ్మ గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట. మొత్తం అందరం కలిసి వచ్చాము. పూజకు కావాల్సినవన్నీ సెట్ చేసేస్తున్నారనమాట. నేను రెడీ చేసిన స్లేట్ అయితే సెకండ్ టైం రాయిపిద్దాం అనేసి అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం రాసేది మొత్తం స్లేట్ అంతా పసుపు రాయాలి అని చెప్పి పంతులు గారు చెప్పారు. సో, అందుకని చెప్పి రెడీ చేసిన స్లేట్ తర్వాత రాయిపిద్దాము. ఫస్ట్ అయితే దీని మీద శ్రీ అని రాయిపిచ్చేద్దాము అని చెప్పి ఫస్ట్ దానికైతే రాసేస్తున్నారనమాట. అండ్ మేమైతే పూజలో కూర్చున్నాము. స్టార్టింగ్ అంతా నా చిట్టితల్లి చాలా ఎంజాయ్ చేసింది పూజలో కూర్చొని. మొత్తం అక్కడ బియ్యం వేస్తారు కదా, బియ్యంతో ఆడుతా కూర్చుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మేము ఏం చేస్తే తను కూడా మమ్మల్ని చూసి అలానే చేసేదన్నమాట. సో, పిల్లలు క్రాంకీ అయిపోతూ ఉంటారు కదా. నా చిట్టితల్లి అయితే అమ్మ బాగానే కోఆపరేట్ చేస్తుందని అనుకున్నాము. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఫుల్ రివర్స్ అయిపోయింది. మార్నింగే టైంకి రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి మార్నింగే లేపేసాం అనమాట 4:30కే. సో, అందుకే స్టార్టింగ్ అంతా డల్గా ఉంది. ఇంకా నెమ్మదిగా కాసేపు అయ్యేసరికి ఫుల్ క్రాంకీ అయిపోయింది. పూజ అంతా అయ్యే వరకు బాగానే కూర్చుంది. కొంచెం డల్గా ఉన్నా. కాకపోతే ఎప్పుడైతే స్లేట్ మీద రాయమన్నామో అప్పుడు ఫుల్ క్రాంకీ అయిపోయింది. అసలు ఒక్కసారి స్లేట్ మీద రాయమంటే అస్సలు రాయనని ఇంక ఎంత ఏడ్ చేసిందో. మొత్తం దాటిపోతే కష్టం కదా అని చెప్పి మేము చాలా ట్రై చేసాము రాయించడానికి. కాకపోతే అస్సలు రాయనంది. అమ్మ డెకరేట్ చేసిన స్లేట్ మీద రాస్తానంది. సరే ఏదో ఒకటి రాస్తే చాలు కదా అని చెప్పి ఆ స్లేట్ కూడా ఇచ్చి చూసాము. కానీ దాని మీద కూడా రాయనని ఇంకా ఫుల్ ఏడ్చింది అనమాట. తర్వాత ఇంకొంచెం వాటర్ పట్టించి అలా తిప్పి తీసుకొస్తే కొంచెం సెట్ అయింది. అప్పుడు తర్వాత రాస్తానంది. సో, ఇంకా మేమైతే ఇంకా రాయించేసాం తర్వాత. సో, మా పూజ అయితే ఇలా జరిగింది. మొత్తం పూజ అంతా అయిపోయాక అక్కడ ఉన్న అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలందరికీ పెన్సిల్స్, స్లేట్స్ అండ్ స్వీట్స్ అయితే పంచిపెట్టేసామన్నమాట. అక్కడున్న అంతమంది పిల్లలు కూడా కొంతమంది క్రాంకీగా ఉన్నారు. కొంతమంది ఆ పూజ మొత్తం నిద్రపోయారు. సో, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉన్నారు. ఏదైనా పిల్లలతో ప్లాన్ చేస్తే అస్సలు మనం అనుకున్నట్టు అయితే అస్సలు జరగవు. వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో, అంతా బానే ఉంది కదా, అంతా నీట్ గా జరుగుతుంది కదా అనే టైంకి మొత్తం ఏడ్ చేసింది అనమాట. సో, ఫైనల్ గా నా చిట్టితల్లి ఇంకో మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.